హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. ఇలాగా కారం చేసుకొని పొట్లకాయ వేపుడు చేశారంటే పొట్లకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత రుచిగా ఉండిద్ది. ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను. ముందుగా పొట్లకాయ పైన తొక్క తీయాలి కదా, అది 2 రకాలుగా చేసుకోవచ్చండి. మొదటి విధానంలో చేతిలోకి కొంచెం సాల్ట్ తీసుకొని పొట్లకాయలను కొంచెం గట్టిగా రుద్దండి. కొంచెం గట్టిగా రుద్దితే పైన ఉన్న తొక్క అనేది పోతుంది. ఇలాగ సాల్ట్తో పైన తొక్క తీస్తే పొట్లకాయలు అనేవి జిగటగా ఉండవు. ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చాకు తీసుకొని లైట్గా రబ్ చేయండి. లైట్గా రబ్ చేసేసి పైన ఉన్న తొక్క అనేది తీసుకోవచ్చు. ఇలాగ 2 రకాలలో మీకు ఎలాగ కంఫర్ట్గా ఉంటే అలాగ పైన ఉన్న తొక్క అనేది తీసేసిన తర్వాత 2 వైపులా తొడిమలు కట్ చేసుకొని ఇలాగ సగానికి కట్ చేసేసి పొట్లకాయల లోపల ఉండే పిప్పి మొత్తం తీసేసి పడేసేయండి. పిప్పి మొత్తం తీసేసి పడేసిన తర్వాత ఇలాగ పొట్లకాయకి సగానికి కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకోండి. మీరు పొట్లకాయలను పెద్దగా కట్ చేసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కూర వండుకున్నారంటే బాగుండదు. అందుకని ఇలాగ సన్నగా కట్ చేసుకోండి. టేస్ట్ బాగుండిద్ది కూరకి. సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఈ పొట్లకాయ ముక్కలను ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలపండి. ఇలాగ కలిపితే కూర చేసుకునేటప్పుడు పొట్లకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉండి కూర రుచిగా ఉండిద్ది. ఇలాగ ఒక 30 సెకండ్స్ పాటు బాగా స్క్వీజ్ చేసిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి నీళ్ళు మొత్తం వంపేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని తాలింపు గింజలు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. అలాగే ఒక 2 ml కరివేపాకుని వేసుకొని ఈ తాలింపును కొంచెం లైట్గా వేయించుకోండి, సరిపోతుంది. లైట్గా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత ఈ కట్ చేసి శుభ్రంగా కడిగిన ఈ పొట్లకాయ ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. పొట్లకాయకి ఎక్కువ సాల్ట్ పట్టదు. తర్వాత చూసుకొని వేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు కొంచెమే వేసుకోండి. చిటికెడు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఈ పొట్లకాయలను మంచిగా ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పొట్లకాయను మంచిగా ఫ్రై చేసుకోండి. పొట్లకాయలు ఫ్రై అయ్యే లోపల కారం కోసం మిక్సీ జార్లో ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి. నేను వేసిన వెల్లుల్లి రెబ్బలు కొంచెం పెద్దగా ఉన్నాయి, అందుకని నేను కొంచెమే వేసాను. 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసింది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే పుఠానీలు ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని మీ కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకోండి. కారం వేసుకోండి. కారం నేను కొంచెం తక్కువే వేసాను. వేసేసి వీటిని కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకోండి. అంటే మరీ మెత్తని పొడిలాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. కారం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పొట్లకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. చూసారు కదా, పొట్లకాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మనం రెడీ చేసుకున్న ఈ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కారం వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని పడితే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసుకుంటే మనకి పొట్లకాయ వేపుడు అయితే రెడీ అవుతుంది. ఈ పొట్లకాయ వేపుడు వేడి వేడి అన్నంలో వట్టిగా కలుపుకొని తిన్నా కూడా బాగుండిద్ది. సైడ్ డిష్గా కూడా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో పొట్లకాయ పచ్చడి వీడియో ఉంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.